షెడ్లో డ్యూటీ చేస్తుండగా సడన్గా అయితే మా ఆఫీస్ నుంచి అయితే ఫోన్ వచ్చింది. ఏం లేదు, వ్యాక్సిన్ తీసుకురావాలా, పోయి తీసుకురాబో అని చెప్తే ఇక బయలుదేరిన. అందరికీ నమస్తే, నా పేరు రాజశేఖర్. తెలిసిన వాళ్ళు రాజు అంటారు, కానీ మా అమ్మ మాత్రం ఎదవా అంటది. ఇవేంది గిన్నెగనం వైర్లో ఇది కోళ్ళపారమా లేకపోతే సైంటిస్ట్ కేంద్రమా అని చెప్పేసి అనుకుంటారా? అదేం లేదు, ఇది ఫాగర్ మిషన్లు. ఇక్కడ కట్కేస్తే ఆడకి నీళ్లు వస్తూనే ఉంటాయి, కోళ్ళకి సల్లా ఉంటది. ఈ షెడ్లకు వచ్చినాక నీళ్ళు అయితే చెక్ చేసుకున్నాయి, వేరే షెడ్లకు అయితే పోవాలి. ఎండలు బాగా కొడుతున్నాయి కదా, గృహ షెడ్లకి వెళ్ళి ఎయిర్ షెడ్లకు వచ్చి ఫీడర్లో అయితే వాటర్ పెట్టుకోమని అన్నారు. సరే అని ఫీడర్ల దాని అయితే ఎత్తిచ్చి నీళ్ళు అయితే పెడుతున్నా. ఫాగర్స్ నడుస్తున్నా, ఫ్యాన్ నడుస్తున్నా, కానీ ఏం సరిపోతుంది, ఎందుకంటే ఎండలు బాగా కొడుతున్నాయి. టెంపరేచర్ బాగుంది కదా, అట్లా ఫీడర్లలో నీళ్ళు పెడితే తలకాయలు ముంచుకుంటే నీళ్ళు తాగుతూ ఉంటే జర దానికి కూడా చల్లగా ఉంటుంది. ఇప్పటికే మొటాలిటీ అయితే బాగా అవుతున్నాయి, అన్ని ఫారంలలో ఇదే పరిస్థితి ఉన్నది. ఇలా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. ఇక లంచ్ టైం అయితే అయింది, సొరకాయ కూర తొక్కేసుకుని అయితే మంచిగా తిన్నా. ఇక లంచ్ టైం అయిపోగానే మా సార్ అయితే ఫోన్ చేసి సిద్దిపేటకి వెళ్ళి వ్యాక్సిన్ వచ్చింది, వ్యాక్సిన్ అయితే తీసుకురామని చెప్పాడు. ఇది నువ్వు కార్ నడుపుతూ సూపర్వైజర్లకి అయితే ఎన్ని పనులు చేస్తావు అనుకుంటారా, మనకున్న కష్టాలు అన్ని వరకు చేయాల్సి వస్తుంది. ఇక సిద్దిపేట పోయి వ్యాక్సిన్ తీసుకుని అయితే మళ్ళీ ఫామ్ కార్డ్కి అయితే రిటర్న్ అయినా. దాంట్లో ఎండ బాగా కొడుతుంది, ఒక థమ్స్ అప్ తీసుకుని అయితే తాగిన. కడుపులకు చల్లగా జర పానం వచ్చినట్టు అయింది, మరి ఎందుకంటే ఎండలు అంతకాలం కొడుతున్నాయి. ఇక ఈవినింగ్ అయిపోయింది కదా, వ్యాక్సిన్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి షెడ్కి వెళ్ళి వాటర్ గిట్ల అన్ని చెక్ చేసుకుని, పైప్ లైన్ అన్ని చెక్ చేసుకుని రిపోర్ట్ చెప్పేసిన ఆఫీస్లో ఇంటికి పోతున్నా. బాయ్, ఫాలో చేసుకోవచ్చు కదా.